అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం శ్రీ విముక్తి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కేంద్రం కాకినాడలో శనివారం స్థానిక యూటీఎఫ్ భవనంలో మహిళా సభ నిర్వహించడం జరిగింది. ఈ సభకు ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు రెడ్డి దుర్గాదేవి అధ్యక్షతన వహించగా ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్నాకుల వీరాంజనేయులు ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా జిల్లా పరిషత్ సెంటర్ నుండి కలెక్టర్ ఆఫీస్ మీదుగా యూటీఎఫ్ భవనం వరకు మహిళలు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం నేపథ్యంలో మహిళల అనన్య త్యాగాల విరోచిత పోరాటాలను చేసి 8 గంటల పనిదినంతో పాటు అనేక హక్కులను సాధించి పెట్టారని, వారు త్యాగాలు ఎనలేనివని కొనియాడారు. మోడీ ముప్పు కోసం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి 8 గంటల పనిదినాన్ని 10 గంటలు చేస్తూ మహిళలకు నైట్ షిఫ్ట్లు వంటి నిర్ణయాలు చేస్తున్నారని విమర్శించారు. మహిళలకు ఉన్న చట్టాలు సక్రమంగా అమలు చేయడం లేదని విమర్శించారు. మహిళలపై, పసికందులపై, వికలాంగులపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయని అన్నారు. ప్రగతిశీల మహిళా సంఘం శ్రీ విముక్తి జిల్లా నాయకులు రెడ్డి దుర్గాదేవి మాట్లాడుతూ దేశంలో మహిళలు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారని అన్నారు. మాదక ద్రవ్యాలు నియంత్రించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కన్వీనర్ డి సంగీత, జిల్లా నాయకులు పైడిమల్ల యమున, అనుష్క కుమారి, శంకరమ్మ, ఏపీఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజాబాబు, ఏఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి కుంచె ఆంజిబాబు, పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి కడితి సతీష్, ఏపీఆర్సీఎస్ జిల్లా నాయకులు కె రామలింగేశ్వరరావు, వై సత్యబాబు, వీరమణి, సీతమ్మ, నీలవేణి తదితరులు ప్రసంగించారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి కార్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. ప్రధానంగా ఈవేళ కాకినాడ పట్టణంలో ప్రగతిశీల మహిళా సంఘం శ్రీ విముక్తి ఆధ్వర్యంలో ఇవాళ అంతర్జాతీయ మహిళా ఉత్సవం జరుపుకుంటూ ఉన్నాం. ప్రధానంగా దేశవ్యాప్తంగా కూడా ఇవాళ అంతర్జాతీయ మహిళా ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాయి. వాళ్ళ మహిళా సంఘాలకి మా ప్రజా సంఘాలకి తేడా ఏంటంటే, ప్రధానంగా మా ప్రగతిశీల మహిళా సంఘం ఎక్కడైనా ఎప్పుడైనా భారతదేశంలో ఏ మహిళపై అత్యాచారం జరిగినా, ఎక్కడ చిన్న పిల్లపై అత్యాచారం జరిగినా ఖండించేది ఏ సంఘం అంటే ప్రగతిశీల మహిళా సంఘం శ్రీ విముక్తే. రోడ్ల మీదకి వచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కడైనా సరే అంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు చట్టాలు చేసే కానీ అది దిక్కు దిమానం కూడా లేదు. ఆ చట్టాలు ఎందుకు వరకట్న చట్టాలు చేశారు వాళ్ళు. వరకట్నాలు పెరిగాయి తప్ప తరగలేదు. వరకట్న హత్యలు పెరిగాయి, గృహ హింసలు పెరిగాయి. అందుకని నేను ఏమంటానంటే, ఈ ప్రభుత్వాల్లో చిత్తశుద్ధి లేదు. ఏదైనా ఘటన జరిగిందనుకో అప్పుడే వీళ్ళు నిద్రలేగుస్తారు. నేను ఏట్లపాలెం ఘటన చూడండి, అందులో ఎంతమంది మహిళా కార్మికులు ఉన్నారు, ఎంతమంది చనిపోయి 28 మంది చనిపోయారు. ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు, ఏం చేస్తున్నారు పోలీసు, ఏం చేస్తుంది రెవెన్యూ, ఏం చేస్తున్నారు ఈ రేబల్ ఇన్స్పెక్టర్లు అంతా కూడా నిద్రపోతున్నారు. వీళ్ళు మత్తు వీళ్ళు ఇచ్చే మామూలుకి అలవాటు అయిపోయారు వీళ్ళు. అందుకని నేను ఏమంటానంటే, ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని కార్మిక చట్టాలు వచ్చినా, ఎన్ని మహిళా చట్టాలు వచ్చినా, ఎన్ని సంఘాలు వచ్చినప్పటికీ కూడా నిమిషానికి ఒక మహిళ రేపు గురవుతుంది. ఇలా చేసిన చట్టాలని ఇప్పుడున్నటువంటి ఈ పురుషాధిపత్యంలో ఎక్కడా కాపాడలేకపోతున్నాయి. అందుకే ఈవేళ పట్టణంలో కూడా మేము మేజర్గా మా మహిళా సంఘం నాయకులు కూడా మహిళలకు రక్షణ కల్పించాలి, మహిళల మీద అత్యాచారాలను ఖండిస్తూ జరిగిన ఊరేగింపు ఈరోజు సభ కానీ ఊరేగింపు కానీ. అందుకని నేను ఏమంటానంటే, ఖచ్చితంగా మహిళలకి పఠిస్తున్నటువంటి చట్టాలు చేయాలి. ఆ చట్టాలు కూడా చిత్తశుద్ధితో పనిచేసినప్పుడే, లేకుంటే మహిళలకి రక్షణ లేదు. ఓ పక్క అమెరికా వాడు పెద్ద ఎత్తున ఇరాన్ మీద దాడి చేస్తూ ఉన్నాడు, ఇజ్రాయెల్ రెండు కలిపి. మన ప్రభుత్వం కూడా ఏం మాట్లాడతలేదు. చదువుకున్న స్కూళ్ళ మీద, కాలేజీల మీద దాడి చేసి వందల మందిని చంపుతూ ఉన్నాడు. ఓ పక్క చిన్నపాటి దేశాలన్నీ అమెరికా డొనాల్డ్ ట్రంప్ మింగేస్తూ ఉన్నాడు, శాంతి అన్నాడు, ఇవాళ రక్తం అని తిరుగుతున్నాడు. భారతదేశంలో అన్ని రకాల నిత్యావసర ధరలు పెరిగే అవకాశం పుష్కలంగా ఉన్నాయి. దాని మీద కూడా ప్రగతిశీల మహిళా సంఘం పోరాడవలసిందే.